శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్య, రావలసిన డబ్బు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, పేరు, చెయ్యి, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. గురూజీ విష్ణుదత్త. సెల్ నంబర్ 7204956811. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారి జాతక ఫలితాలు చూసినట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఈ సమయంలో మీ కంటపడతారు. అంతేకాదు ఫిబ్రవరి 12 తర్వాత మీకు అతిపెద్ద సంఘటన జరగబోతోంది. అలాగే 2 ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారికి ఏం కావాలి, వారు మీ నుంచి ఏమి ఆశిస్తున్నారు, వారు ఎందుకు మీ వెంట పడుతున్నారు అనే పూర్తి వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మిథున రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా కుటుంబానికి, బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందరికీ సహాయాన్ని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎదుటివారు వీరికి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పుడూ మర్చిపోరు. ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని ఆశపడతారు. అలాగే శత్రువులను కూడా తమ మిత్రుల వలె భావించి వారికి సహాయం చేయడానికి ముందుంటారు. ఇటువంటి ఒక లక్షణం కారణంగా అందరినీ ఈ రాశి వారు తమ వైపు ఆకర్షించుకుంటారు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా కలిగి ఉంటారు. తమకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా కూడా తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు. ప్రజాకర్షణను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా, అంటే నష్టాలు కలిగినా, జీవితంలో ఓడిపోయాము అనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యాన్ని నిలబెట్టుకుంటారు. కష్టాలు ఎదురీదుతారు. అంతేకాదు జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండడం వల్ల అనేక అంశాలలో మీరు విజయాన్ని పొందుతారు. ఇక ఈ రాశివారు శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు మీకు రకరకాలుగా అనేక సమస్యలను సృష్టిస్తున్నారు. మీరేదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు. అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ శత్రువులు మీ కంట పడతారు. మీరు వారిని కనిపెట్టగలుగుతారు. ఈ రాశివారు ఎక్కువగా అందరూ మనవారే అని భావించడం వల్ల ఎప్పటి వరకు అటువంటి శత్రువుల్ని మీరు కనిపెట్టలేకపోయారు. అయితే ఇప్పుడు శత్రువు బయటపడడం వల్ల మీరు ఆ శత్రువు ఏదైతే కుట్ర చేశారో దానిని మీరు తిప్పికొట్టే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు అటువంటి శత్రువు ఎదురవుతారు. ఇక ముఖ్యంగా 12 సంవత్సరాలుగా ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారో, మీరు చేసే ప్రతి పనికి ఆటంకాలు కలిగించి ఆపేస్తున్నారో వారు ఈ సమయంలో బయటపడతారు. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ బంధువుల్లోనే ఉండవచ్చు. వారు ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు నష్టాలను కలిగించడానికి ఎదురు చూస్తున్నారు. ఇక వీరు కలిగించే ఆటంకాల్లో భాగంగా ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. లేదు కుదరకపోతే మానసికంగానైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఇటువంటి ఒక సంఘటన మీ జీవితంలో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. ఈ రోజు జరిగే ఈ సంఘటన మీ భవిష్యత్తును ఒక మలుపు తిప్పుతుంది. ముఖ్యంగా మీరు తెలియని వారితో మీ సొంత విషయాలు ఏవి చెప్పకండి. ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది అంత మంచిది కాదు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత విషయాలు ఏమైనా చెప్పినట్లయితే ఎదుటివారు ఆ విషయాలను వారి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించి వారు లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ గుడ్డిగా నమ్మడం, మీ విషయాలు చెప్పడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోతారు. అలాగే మీరు ఏ పని చేస్తున్నా దానికి సంబంధించిన వివరాలు పని పూర్తి కాకముందు ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే శత్రువులు మీ విషయాలు తెలుసుకుని మీరు ఏ పని చేసినా పూర్తి కాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. మీరు పని పూర్తయిన తర్వాత మీ శ్రేయోభిలాషులకి, కుటుంబ సభ్యులకి మీ విషయాన్ని చెప్పడం మంచిది.
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అందరి జీవితం ఒకేలా ఉండదు. కాబట్టి వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా వారి వారి రంగాలలో శత్రువులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఏవైనా కీలకమైన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. అయితే అది విదేశీయానం కావచ్చు, లేదా విద్య కోసం కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏ రంగంలోనైనా మీరు ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అయితే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ రోజున దీనికి సంబంధించిన ఒక వార్తను వింటారు. ఈ వార్త పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కావచ్చు, కానీ మీ జీవితానికి సంబంధించిన కీలకమైన మార్పు తీసుకువస్తుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉన్న వ్యక్తులు పరిచయం కావడం వల్ల జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నారు. మీ వెనకాలే ఉంటారు. అంటే వారు మీ వెనక ఎందుకు పాడుతున్నారు అనే విషయం కూడా మీకు తెలియనప్పటికీ కూడా వారు మిమ్మల్ని గమనిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. ఇక ఈ సమయంలో వారి వల్ల మీ జీవితంలో మంచి జరగబోతోంది అని సూచిస్తుంది. వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు మీకు జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు మీకు పరిష్కారం చూపిస్తారు. ఇది ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇలా ఏ అంశంలోనైనా మీకు పరిష్కారం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముగ్గురి పాత్ర మీ జీవితంలో కీలకమైన అంశంగా మారుతుంది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా ఈ రోజున మంచి జరిగినా చెడు జరిగినా కూడా మీకు ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. అది జీవితంలో కీలకమైన మార్పు తీసుకువస్తుంది. ఇది మీ జీవితంలో భవిష్యత్తును మలుపు తిప్పే విధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో మీ శత్రువులు కూడా బయటపడడం వల్ల వారి నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. జీవితంలో అనేక రకాల అంశాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా 12 సంవత్సరాలుగా ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారో, మీరు చేసే ప్రతి పనికి ఆటంకాలు కలిగించి ఆపేస్తున్నారో వారు ఈ సమయంలో బయటపడతారు. అయితే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే అనేక శుభ ఫలితాలు పొందటానికి మీరు ఈ సమయంలో శివారాధన ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఇక మీరు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అంటే కనుక మీరు ఉన్నంతలో లేని వారికి దాన ధర్మాలు చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే లేని వారికి దానం చేస్తారో దేవుడు దానికి 10 మనకి ప్రసాదిస్తాడు. ముఖ్యంగా పేదవారికి ఏది అవసరమో తెలుసుకొని దాన్ని మీరు కనుక సహాయం చేసి వారికి అందించగలిగితే దేవుడు అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు. దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితం దొరకడంతో పాటుగా భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది ఏంటంటే పూజలు, వ్రతాలు, నోములు ఆచరించిన వాటికంటే కూడా లేని వారికి దానం చేయడం వల్ల పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఇక వారికి అవసరమైన వస్తువులను గుర్తించి, అంటే వస్త్రాలు కానీ, చెప్పులు కానీ, ఇలా ఏదైనా సరే దాన్ని గుర్తించి పేదవారికి పంచిపెట్టండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. ఇది మీకెంతగానో పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం, మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో విశేషంగా పూజించినట్లయితే మీకు ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. చూశారు కదండి, ఫిబ్రవరి 12 తర్వాత మిథున రాశి వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.